నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాధితులకి తక్షణమే మేలు జరిగేలా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కి విన్నవించారు. మొత్తంగా 155 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటిని అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు. మిగిలినవి పరిశీలన విచారణ చేయాలంటూ సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాకపోతే మావాడు పోలీస్ కేసు పెట్టారు. అది కొంచెం డైరెక్ట్ చేస్తారు పోలీస్ దేన్ని కనుక్కొని నాకు చెప్పండి. డిఓ అగ్రికల్చర్ ఎందుకు రావట్లేదు? బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం స్ట్రైట్ కట్టు విజయనగర్ కాలనీ వద్ద ఉన్న పులక్ కాల్వలో మురుగు నీరు నిలిచిపోవడం వలన దుర్గంధంతో ఆ ప్రాంత ప్రజలు దోమల పోటుతో అల్లాడిపోతున్నారు. వారి బాధను గ్రహించిన అధికారులు ప్రొక్లైనర్ తో పేరుకుపోయిన మురుగుని గుర్రపు డెక్కను తొలగించడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 12న బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నేషనల్ లైబ్రరీ డే సందర్భంగా లైబ్రరీ స్టాఫ్, అధ్యాపకులు, అధ్యాపకేతర మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇది దేశవ్యాప్తంగా లైబ్రరీయన్ల కృషిని గౌరవించడానికి అంకితమైన రోజు. కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డాక్టర్ సతీష్ గారు, లైబ్రరీయన్ శ్రీ యతీష్ కుమార్ గారు మరియు అధ్యాపకులు, అధ్యాపకేతరులు మరియు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.